ఈ తాజాగా రచయితల మీద జరిగిన దాడి కావచ్చు, ట్రోలింగ్ కావచ్చు, వీటన్నిటిని తప్పకుండా మనం ఖండించాలి. సమాజానికి మనం ఐక్యంగా ఉన్నామని అయితే చూపించాలి. ఈ ఐక్యంగా ఉన్నామని చూపించడంలోనే అసలు సమస్య ఉంది. ఈ ఐక్యంగా ఉన్నామని చూపించడం సెలెక్టివ్గా జరగకూడదు అనేది నా అభిప్రాయం. ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి సార్వత్రికంగా కావాలనేది నేను కోరుకుంటున్నాను. ప్రజాస్వామిక స్ఫూర్తి, సామాజిక న్యాయం అనేటువంటిది సెలెక్టివ్గా ఉండకూడదు. కారణం ఏదైనా మన సమాజం ఈ విలువల పరంగా చాలా పతనావస్థకు చేరింది. అందుకని బుద్ధిజీవులుగా ఉన్నవాళ్ళు, ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళు సెలెక్టివ్గా ఉండకుండా అన్నిటి పట్ల ఒకే రకమైనటువంటి స్పందన చూపించే మనుషులంగా మనం మారాల్సినటువంటి అవసరం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. జైనూరులో 150 మంది ముస్లింల ఇళ్ళు తగలబెట్టారు. మనం ఎవరూ ఎక్కువ స్పందించలేదు. నష్టపోయినటువంటి వాళ్ళ ఇళ్ళ పేర్లు, వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. మెదక్లో ఇళ్ళు తగలబెట్టినప్పుడు స్పందించాల్సినంత స్పందించలేదు. అంటే కారణం ఏదైనా ఇది ఆర్ఎస్ఎస్కి, సంఘ పరివార్కి మధ్య, మనకి మధ్య జరుగుతున్న పోరాటం కాదు, ఒక భావజాలానికి మధ్య పోరాటం అని మనం అనుకుంటే ఆ భావజాలం మనలోకి కూడా ఏమన్నా ప్రవేశిస్తున్నదా అని చెకప్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. రాబోయే కాలంలో ఇట్లాంటి మీటింగ్ మాలలు, మాదిగల మధ్య జరగకూడదు ఈ ఘర్షణలు అనేటువంటిది నేను కోరుకుంటున్నాను. చాలా దూరం ప్రయాణం చేస్తున్నాయి వాళ్ళ భాష, మాటలు, వీడియోలు. మనం ఏమి ఆపగలిగిన స్థితిలో లేమా? ఇది కేవలం సంఘ పరివారం మీద వ్యతిరేకతకి మాత్రమే పరిమితమైన సభగా మారకూడదు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని బతికించుకోవడానికి చేసే సభగా ఇది రూపాంతరం చెంది ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను.